గారి పండుగ, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పండుగ. ఈ రోజు చూస్తే అన్ని పండుగలు కలిసి వచ్చాయా? ఇగో క్రిస్మస్, ఇదిగో రేపు రాబోయే న్యూ ఇయర్, రేపు రాబోయే సంక్రాంతి, భోగి పండుగ అన్ని కూడా ఒకేసారి వచ్చాయి అన్నట్టుగా ఈ రోజున మా యొక్క కార్యకర్తలు, నాయకులందరూ కూడా వీధి గ్రామాల్లో, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా చేస్తారంటే మామూలు వచ్చాం కాదు వర్మ గారు. రేపు 27 తారీఖు 2027లో ఎలక్షన్ వచ్చినా సిద్ధంగా ఉన్నాం, 29 ఎలక్షన్ వచ్చినా సిద్ధంగా ఉన్నాం. ఏమైనా సరే జమినీ ఎలక్షన్ 28 వస్తే సింగిల్ డిజిట్ కి కూటమి పరిమితం అవుతుంది. రాసి పెట్టుకోవాలి వర్మ గారు, సింగిల్ డిజిట్ మాత్రమే. అది 1 ఉంటుందా, 1 నుంచి 9 అంకెల్లో ఏ అంకెలు ఉండొచ్చు తప్ప మిగతా 10 అంకె సంఖ్య కూడా 2 నంబర్ కూడా రాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి అర్థమయ్యే ఇంటర్నల్ గా బీజేపీతో కాంటాక్ట్ అయ్యి రేపొద్దున ఎలక్షన్ కి బీజేపీ, జనసేన వెళ్ళాలని మంత్రాలు జరుపుకుంటున్నారు. టీడీపీ ఇండియా కూటమి కాంగ్రెస్ తో కలిసి వెళ్ళాలని టీడీపీ కూడా ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీతో మరి ఇంటర్నల్ కనెక్షన్ పెట్టుకుని ఈ రోజున ఏదైతే అల్లు అర్జున్ ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం గమనిస్తూ ఉన్నాం. ఇదంతా డైవర్షనల్ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారి కర్తక్రమ క్రియ అయితే, డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు అరే ప్రపంచ స్థాయిలో ఒక తెలుగుడు దమ్ము సత్యాన్ని చూపించాడు. ఆ 75 సంవత్సరాల్లో ఎవరికి రానటువంటి ఉత్తమ జాతీయ అవార్డు అల్లు అర్జున్ గారికి వచ్చింది. అని మన తెలుగుడికి వచ్చింది. పుష్ప 2తో ఇప్పుడు 2000 కోట్లు కొట్టబోతూ ఉన్నారు. ఎందుకయ్యా? మీ మెగా ఫ్యామిలీ వ్యక్తే కదా, మీ మెగా ఫ్యామిలీ నుంచి విత్తనమై మొక్కే ఈ రోజున మనిషి మీ పేరు చెప్పుకునే కదా ఉన్నారు. నిన్నకాక మొన్నకి చిరంజీవి గారి ఇంటికి, ఆ నాగేంద్ర బాబు గారి ఇంటికి, మీ ఇంటికి తిరిగారు కదా. ఇంకా అల్లు అర్జున్ గారి మీద మీరు బ్యాడ్ ప్రచారం చేయడం, అల్లు అర్జున్ గారి మీద లేనిపోయిన కామెంట్లు పెట్టడం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు మారాలా? ఓకే, మా పార్టీ ఎమ్మెల్యే కాదు అల్లు అర్జున్ గారు, మా పార్టీ కార్యకర్త కాదు అల్లు అర్జున్ గారు, మా పార్టీ అల్లు అర్జున్ మీద ఏదో కాదు కిరణ్, లక్ష్మణ్, అల్లు అర్జున్ మీద ఏదో కుట్ర జరుగుతుందా? డెఫినెట్ గా జరుగుతుంది సార్. ఓకే, మీరు ఆదుకోండి, మీకే కదా ఆయన కాదండి. ఇప్పుడు మీరు కాదు, ఇప్పుడు మీకు ఆయన అవుట్రేటెడ్ కాదండి, మీకు అవుట్రేటెడ్ గా మీకు సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన మీరే ఆదుకోండి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సార్ మాకు డైరెక్ట్ గా సపోర్ట్ చేసింది ప్రిన్స్ మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే, తర్వాత అక్కినే నాగార్జున గారు, తర్వాత బన్నీ గారు, ఇప్పుడు అల్లు అర్జున్, వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేశారు. గమనించలేరు. బన్నీ గారిని టార్గెట్ చేశారు, అక్కినే నాగార్జున గారిని టార్గెట్ చేసి ఆయనకున్నటువంటి ఎన్కన్వర్షన్ కూడా ఆయన మరి ఏదైతే వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏదైతే ఉందో దాని ద్వారా తీసివేయడం జరిగింది. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నానండి, అంటే ఇంటర్నల్ గా చంద్రబాబు నాయుడు గారు కీ వదిలేస్తే అక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఉన్నాడో రేవంత్ రెడ్డి అక్కడ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఒకటి మీరు పుష్పలో ఒక సీన్ ఉందండి, కేవలం ఒక ఫోటో ఇవ్వనందుకే సీఎం ని మార్చేస్తారు పుష్ప సినిమాలో. రేపొద్దున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా సీఎం ని మార్చడానికి పెను తుఫానుగా అది అల్లు అర్జున్ తేబోతూ ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలా. రేపొద్దున రేవంత్ రెడ్డి సీట్ గా ఎసరు పెడతారు, అందులో ఎటువంటి అవట్లేదు. ఓకే, ఏంటి బుజ్జి, ఏం జరుగుతుందండి? ఈయన మాటలు చూస్తుంటే ముందుగా డిబేట్లో పాల్గొన్న కీర్తన గారికి, లక్ష్మణ్ రెడ్డి గారికి, అలాగే 99 ప్రేక్షకులకి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. లక్ష్మణ్ రెడ్డి అన్న 10 డిబేట్లు పిలిస్తే నవ్వుకుంటా ఉండొచ్చు ఏదైనా బాధలు ఉన్నప్పుడు. అన్న నువ్వు మాట్లాడే పద్ది బాగా నవ్వు వస్తుందన్న. ముందుగా నేను చెప్తున్నా, ఏ పార్టీలో ఎవరున్నా సరే మనం సమాజంలో బతుకుతున్నాం, అడవుల్లో బతకట్లేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా పార్టీకి, అంటే నేను బీజేపీలో ఉన్నా, ఆయన కాంగ్రెస్, మా పార్టీ ఆ పార్టీకి వ్యతిరేకం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇవాళ బెనిఫిట్ షో పేర్లతో చెప్పి వాళ్ళని అభిమానించే అభిమానుల్ని సినిమా థియేటర్లకు తీసుకురావడమే కాకుండా ఇలాంటి సంఘటనలు, ఎందుకంటే బెనిఫిట్ షో వేయడం అనేది కరెక్టే కాదనేది నా ఉద్దేశం సార్. నేను గతంలో ఒక 11-12 సంవత్సరాల ముందు నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది లోకంగా. నేను బెనిఫిట్ షోలు నిర్వహించకూడదు, ఎందుకంటే అర్ధరాత్రులు ర్యాలీలు చేసి నానా అల్లర్లు చేసి పక్కన వాళ్ళకి నిద్ర లేకుండా చేసి వీళ్ళ రకరకాలుగా, ఎందుకంటే బెనిఫిట్ షోకి బ్యానర్లు కట్టే విషయంలో గతంలో చాలా సంఘటనలు చూసాం వర్మ గారు. మనం కరెంట్ షాకులు తగిలి, కరెంట్ తీగలకు తెలియక నైటు కరెంట్ షాకులు తగిలి అభిమానులు చనిపోయిన రోజులు చాలా కోకొల్లగా ఉన్నాయి. అలాంటి అభిమానుల దగ్గర కూడా హీరోలు వెళ్ళి ఏ రోజున వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఎందుకంటే హీరోలు అందరినీ నేను విమర్శించట్లేదు, కానీ హీరోయిజం అనేది సమాజానికి కూడా ఉపయోగపడాలని
ఓన్లీ యాక్టింగ్ చేసి వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకునే విధంగానే